Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the 8th class topic conservation of plants and animals. So in this topic we are discussing about ecosystem. So general ga manaki entante so ecosystem lo manaki different types of ecosystems unnayi. So based on the condition ni base cheskoni different types of ecosystems unnayi. So general ga entante ecosystem lo emuntante consist of all the plants and animals and the microorganisms living in an area. So that is called the ecosystem. Ecosystem ante oka particular area lo so plants and animals and microorganisms. So these are the living things. So ఏవైతే లివింగ్ థింగ్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే సో దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే మనము సో ఎకోసిస్టమ్ అంటున్నాం. సో ఈ ఎకోసిస్టమ్ లో తీసుకుంటే సో అలాంగ్ విత్ ది నాన్ లివింగ్ కాంపోనెంట్స్ లైక్ క్లైమేట్, వాటర్, సాయిల్ ఎక్సెట్రా. సో జనరల్గా ఏంటంటే ఎకోసిస్టమ్ ఈజ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. సో ఈ రెండు కూడా ఉంటాయి మనకి. సో బయోటిక్ ఫ్యాక్టర్స్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. సో బయోటిక్ మీన్స్ సో విచ్ ఈస్ లివింగ్ థింగ్స్. ఏవైతే లివింగ్ థింగ్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ ఏమంటున్నామంటే బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటున్నాం. సో నెక్స్ట్ ఏబయోటిక్ అంటే ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్. రెండు కూడా ఒకే చోట ఉంటే సో దాన్ని ఏమంటున్నామంటే ecosystem అంటున్నాం. సో లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్? సో లివింగ్ థింగ్స్ కి ఎగ్జాంపుల్ ఏవి తీసుకోవచ్చు అంటే మనం ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. సో దట్ ఈస్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. మరి నాన్ లివింగ్ థింగ్స్ కి ఏవేవి తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ క్లైమేట్. సో క్లైమేట్ ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, వాటర్, సాయిల్, ఎయిర్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్. సో లివింగ్ థింగ్స్ కి నాన్ లివింగ్ థింగ్స్ రెండు కూడా సో బోత్ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. ఒకదానితో ఒకటి కలిసి ఒకే ఏరియాలో ఉంటే సో దాన్ని ఎకోసిస్టమ్ అంటున్నాం. సో జనరల్ గా ఎకోసిస్టమ్ లో మనం డిస్కస్ చేసుకున్నట్లు సో ఈ ఎకోసిస్టమ్ లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మైగ్రేషన్. సో మైగ్రేషన్ మీన్స్ ఏంటంటే జనరల్ గా దీన్ని మనం తెలుగులో వలస పోవడం అంటాం. సో జనరల్ గా ఏంటంటే విచ్ ఈస్ ద ప్రాపర్ ఏరియా. ఒక ఏరియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ కావచ్చు, లేదా అనిమల్స్ కావచ్చు, బర్డ్స్ కానీ. సో జనరల్ గా ఏంటంటే మేజర్ ఇన్ మైగ్రేషన్ వేటిలో ఎక్కువగా జరుగుతుందంటే అనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ రెండిట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ అనిమల్స్ కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి ఫుడ్ సోర్స్. నెక్స్ట్ వన్ వచ్చి హ్యాబిటేట్ కండిషన్స్. సో ఈ రెండు కండిషన్స్ ప్రాపర్ గా లేనప్పుడు సో బికాస్ సో వాటికి కావాల్సినటువంటి అంటే సో దే ఆర్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ మెటీరియల్స్ అండ్ హ్యాబిటేట్ కండిషన్స్ బికాస్ ద సర్వే. సో ఇవి సర్వే అవ్వాలంటే ఈ రెండు కంపల్సరీ ఉండాలి. సో ఫుడ్, హ్యాబిటేట్ కండిషన్స్. ఎప్పుడైతే సో వాతావరణంలో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల సో వెన్ ద చేంజింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సో దే కెన్ ట్రాన్స్ఫర్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి సో ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద మైగ్రేషన్, వలస పోవడం అంటాం. సో జనరల్ గా మనము సో సమ్మర్ సీజన్ లో కానీ లేదా సీజన్స్ చేంజ్ అయ్యేటప్పుడు సో మనము ఆకాశంలో కానీ చూసామంటే పక్షులు సో పెద్ద పెద్ద గుంపులుగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్తూ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. సో దాన్ని ఏమనిపిస్తామంటే మైగ్రేషన్. సో ఇస్ ద మూవ్మెంట్ ఆఫ్ అనిమల్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ హ్యాబిటేట్ టు సమ్ అదర్ హ్యాబిటేట్. అంటే దాని యొక్క ఓన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి సో ట్రాన్స్ఫర్ అయితే లేదా మూవ్మెంట్ అయితే. సో హ్యాబిటేట్ మీన్స్ ఏంటంటే అవి నివసించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఫుడ్ సోర్స్, లేకపోతే ఎన్విరాన్మెంటల్ కండిషన్ కావచ్చు. సో దాన్ని మొత్తాన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే హ్యాబిటేట్. సో తెలుగులో దీన్ని ఆవాసం అని కూడా పిలుస్తాం. సో అవి నివసించడానికి సరైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో సో అలాంటి కండిషన్స్ ని వదిలిపెట్టి సో వేరే ప్లేస్ లోకి వెళ్తే సో ద మూవ్మెంట్ ఈస్ కాల్డ్ ద మైగ్రేషన్. సో ఇక్కడ ఏంటంటే సో ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సర్టైన్ టైం పీరియడ్. సో వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే సో టైం పీరియడ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో టైం పీరియడ్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి ఏరియాలో సమ్మర్ లో అయితే ఏంటంటే సో దెర్ ఇస్ కంప్లీట్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో వాటర్ సోర్స్ ఉండదు. సో వాటర్ లేకపోతే ప్లాంట్స్ అన్ని కూడా ఏంటంటే ఫుడ్ సోర్స్ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి టైంలో అవి సర్వే అవ్వడానికి సో ఎక్కడైతే వాటర్ సోర్స్ కానీ లేదా ఫుడ్ సోర్స్ ఉంటాయి అక్కడికి మూవ్మెంట్ సో ఆ హ్యాబిటేట్ నుంచి ఇంకొక హ్యాబిటేట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మైగ్రేషన్. సో ఇది ఎప్పుడు ఈ టైం పీరియడ్ లో జరుగుతుందంటే బేసిక్ ఆఫ్ క్లైమాటిక్ చేంజెస్. సో క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అలాంటి కండిషన్స్ లో ఇవి ఏమవుతాయంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తాయి. సో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మైగ్రేషన్ అంటాం. సో ఈ మైగ్రేషన్ ఎస్పెషల్లీ సో వేటిలో ఎక్కువగా జరుగుతాయి అంటే బర్డ్స్ లో ఎక్కువగా జరుగుతాయి.
సో ఈ బర్డ్స్ కూడా ఏంటంటే సో దే కెన్ ట్రావెల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్. సో చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. సో కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించేటటువంటి శక్తి పెట్టుకుంటాయంటే బర్డ్స్ ఉంటాయి. సో ఎస్పెషల్లీ మైగ్రేషన్ కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా సో మనం బర్డ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటాము. ఇలా వెళ్ళేటటువంటి పక్షులు సో వలస వెళ్ళడాన్ని ఏమని పిలుస్తామంటే మైగ్రేటరీ బర్డ్స్ అంటాం. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి రీసైక్లింగ్ ఆఫ్ పేపర్. సో ఫారెస్ట్ లో ఉన్నటువంటి రిసోర్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో ఫారెస్ట్ రిసోర్సెస్ లో మనము పేపర్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ప్లాంట్స్ నుంచి సో మనం మాక్సిమం ఏం ప్రిపేర్ చేస్తామంటే పేపర్ ని ప్రిపేర్ చేస్తాం. సో ఈ పేపర్ ని ఏంటంటే మనం జనరల్ గా సో ఇళ్ళ దగ్గర చూసాం కదా, సో పాత పుస్తకాలు కలెక్ట్ చేసుకుంటారు. సో వాటిని అన్ని తీసుకెళ్లిన తర్వాత రీసైక్లింగ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సో ఒక పేపర్ ని మనం మాక్సిమం సో 5 to 7 టైమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. మనం వాడేటటువంటి పేపర్ ని సో దే ఆర్ యూటిలైజింగ్ రీసైక్లింగ్ 5 to 7 టైమ్స్. సో 5 నుండి 7 సార్లు వరకు మనము రీసైక్లింగ్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ మెటీరియల్ తో కంపేర్ చేస్తే సో పేపర్ ని మాత్రం మనం ఎక్కువ సార్లు రీసైక్లింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాడేటటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ఇలాంటి ఏదైనా పాలిథిన్ షీట్స్ కావచ్చు, ఇవైతే సో 1 to 3 టైమ్స్ బేసిక్ ఆఫ్ థిక్నెస్. సో మనం వాడేటటువంటి ప్లాస్టిక్ యొక్క థిక్నెస్ ని బేస్ చేసుకొని, క్వాలిటీని బేస్ చేసుకొని సో మాక్సిమం ఏంటంటే 1 to 3 లేదా 1 to 4 టైమ్స్ మాత్రమే రీసైకిల్ చేసుకోవచ్చు. బట్ పేపర్ మాత్రము 5 to 7 టైమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే రీయూజ్ చేసుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రోడక్ట్ ఆఫ్ బై ద ట్రీస్. సో అంటే సో బయోటిక్ ఫ్యాక్టర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నటువంటి ఇంకోటి ఏంటంటే బయోడిగ్రేడబుల్. సో ఇది ఒకవేళ సాయిల్లో పడిపోతే పేపర్ కానీ సో ఈజీగా ఏమవుతుందంటే డీకంపోజ్ అయిపోతుంది. సో దట్స్ వై సో వీఆర్ రీసైక్లింగ్ ద పేపర్ 5 to 7 టైమ్స్. సో ఇది మనకి రీసైక్లింగ్ ఆఫ్ పేపర్. సో ఈ మనకి ఏంటంటే ఈ చాప్టర్ లో సో కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ లో సో ఈ టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో సో నేషనల్ పార్క్స్, తర్వాత బయోస్ఫియర్ రిజర్వాయర్స్, సో ఇవి రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ కానీ సో నెక్స్ట్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎకో సిస్టమ్, బయోడైవర్సిటీ, సో ఈ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ టాపిక్ సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అనడా.